ఇల్లు స్క్వేర్ లో ఏం జరగబోతుందో వీళ్ళు ముగ్గురు మనకు చెప్పబోతున్నారు. వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ చెప్పండి బాయ్స్. ఇల్లు స్క్వేర్ లో డబుల్ ద ఫన్, డబుల్ ధమాకా. ఆంతో నీంతో దాంతో దీంతో కాదు, టిల్లుగాంతో అలా. అందరికి నమస్కారం అండి. వెరీ హ్యాపీ టు బి హియర్. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ నేను ఇక్కడ ఉన్నాను అంటే దానికి కారణం సిద్ధు అండి. జనరలీ ఫ్రెండ్స్ మధ్యలో ఈ థ్యాంక్స్ చెప్పుకోవద్దు ఏం చెప్తారు, కానీ ఫ్రెండ్స్ మధ్యలోనే థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మామ. సో సినిమా అయితే హైలైట్ వచ్చింది, సూపర్ కాన్ఫిడెంట్ ఉన్నాం మేము. హ్యాపీగా వచ్చి 29 సినిమా చూసి వెళ్ళిపోండి. క్రేజీ ఎంటర్టైన్ అవుతుంది మీరు. థ్యాంక్ యూ అండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వంశీ గారు లాగా అయిపోతున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ అంటే అట్లా ఉంటుంది మినిమం మనతోని. రామ్ గారు హాయ్ అండి. మార్కస్ ఏం మార్కస్ ఇట్లా తయారైంది మార్కస్. ఆల్రెడీ లాస్ట్ టైం నేను షేరీ సినిమా అప్పుడే చెప్పాను మీరు చాలా బ్యూటిఫుల్ ఉంటారని. థ్యాంక్ యూ. 10 minutes మాట్లాడుకో, నో ప్రాబ్లం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడికి విచ్చేసిన అనిల్ రావుపూడి సార్కి అండ్ రామ్ మిరియాల బ్రోకి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. డైలాగ్ టిల్లనకు సిగ్గురాదు, ఇక ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ సిద్ధు బ్రో. థ్యాంక్ యూ సో మచ్. నాకు మార్కస్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇచ్చినావు, చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, ఎల్లుండి సినిమా రిలీజ్, రేపు ప్రీమియర్స్ యూఎస్లో. సో మీరు పార్ట్ 1 కంటే పార్ట్ 2 10 times ఎక్కువ ఎంజాయ్ చేస్తారని నేను అందరం గ్యారెంటీ ఇస్తున్నాం, నేను ఒక్కడనే కాదు. సో మీరందరూ సినిమా చూడండి, ఎట్లుందో చెప్పండి. సో యా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేదో చెప్పాలనుకుంటున్నావు, పర్లేదు చెప్పు. డైలాగ్ ఏమైనా చెప్తావా? అప్పుడు నేను షేరీ సినిమాకి ఎక్కువ మాట్లాడాను, ఇప్పుడు తక్కువ మాట్లాడినందుకు. నేను ఎప్పుడు అనను, బాగా మాట్లాడాలి, నాకు తక్కువ పని ఉండాలనుకుంటా. బ్యాలెన్సింగ్ గా కరెక్టే మాట్లాడాను. సూపర్ మాట్లాడావు మార్కస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇవాళ వాటర్ లో ఏం కలుపుకున్నావు కానీ నిమ్మకాయ జ్యూస్ అంతే కదా. లడ్డు కమాన్. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న సిద్ధన్న అండ్ మీరు అన్న డైరెక్టర్ అన్న. అండ్ నాకు ఫస్ట్ ఈ సినిమాకి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సింది సాయి అన్నకి, ఈ సినిమా డిఓపికి. ఎందుకంటే తను చేయబట్టి పార్ట్ 1లో నేను వచ్చాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయి అన్న. అండ్ సిద్ధన్న, ఈ సినిమా ఏంటంటే నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అన్న. ఎందుకంటే వదిలేసి వెళ్ళిపోదామన్న టైంలో ఈ సినిమా నాకు వచ్చింది. అండ్ దాని తర్వాత భయంకరంగా మారిందా అంటే చాలా బాగుందన్న. ఇప్పుడైతే ఇలానే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరు 29 చెప్తున్నా, భయంకరంగా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. సమ్మర్లో ఫస్ట్ రిలీజ్ ఇది, అట్లుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.